ఓంకార రాముడు, వైకుంఠ రాముడు, రామనారాయణుడు అని విలక్షణ నామత్రయ విరాజమానుడైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి వార్షిక నవాన్విక ధ్వజారోహణ దుర్గల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో ఈ రోజు చివరి రోజు. ఈ రోజు స్వామివారు గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పునర్వసు మండపానికి వేంచేశారు. ఇక్కడ వేంచేశాక పూర్ణోత్సవం, తీర్థోత్సవం అనేటువంటి రెండు ఉత్సవాలు ఈ రోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముందుగా రోకలి ఏర్పాటు చేసి ఆ రోలు యందు లక్ష్మీ అమ్మవారిని, రోకలి యందు శ్రీమన్నారాయణ యొక్క అనిరుద్ధ శక్తిని ఆవాహన చేసి అర్చించి దాంట్లో పసుపు కొమ్ములు, చందనం వీటన్నిటిని ఉంచి సుగంధ ద్రవ్యాలు, ఆ తర్వాత కుంకుమ పువ్వు ఇత్యాది ద్రవ్యాలన్నీ ఉంచి శ్రీ సూక్తాన్ని ఋత్విక్కులంతా పఠిస్తూ ఉండగా వాటిని దంచి వాటితోటి భూ నీలా సూక్తాలతో స్వామివారికి ఆ చూర్ణాన్ని అంతా సమర్పణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నవకలశ స్థాపనం రామచంద్ర మహాప్రభు వారికి నిర్వహించి ఆ నవకలశ స్థాపనం అయిపోయిన తర్వాత రామచంద్ర మహాప్రభు వారి నుండి స్వామిని ప్రార్థన చేసి సుదర్శన బింబంలోకి తీర్థబింబ శక్తిని ఆవాహన చేసి శ్రీమన్నారాయణ భగవన్ మా తోటి జరుగుతున్నటువంటి ఈ నవాన్విక ధ్వజారోహణ దుర్గల్యాణ మహోత్సవాల్లో తీర్థోత్సవాన్ని స్వీకరించమా, ఈ సుదర్శన మూర్తిలో అభివహించి ఉండి దీన్ని స్వీకరించుకొని స్వామిని ప్రార్థన చేస్తూ ఆ స్వామిలో ఆవాహన చేయడం జరిగింది. ఆ తర్వాత సుదర్శన బింబముతో వేద వాద్య ఘోష పురస్కరంగా గోదావరి నదిలోకి ప్రవేశించి ముందుగా సుదర్శన మూర్తికి అర్ఘ్యపాద్యాది ఉపచారాలన్నీ సమర్పించి ఆ తర్వాత గోదావరి మాతకు అభివందనం గావించి గోదావరి నది యందు గంగా సరస్వతి ఇత్యాది మహానదులన్నింటినీ కూడా ఆవాహన చేసి ఆ తర్వాత మహాసంకల్ప పూర్వకంగా ఇక్కడ సుదర్శన చక్రతీర్థాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా మహాసంకల్పాన్ని పఠిస్తూ అర్చక స్వాములు ఈ తిరుకల్యాణ మహోత్సవానికి ఆచార్యత్వం వహించి దీన్ని నిర్వర్తిస్తున్నటువంటి కొడిచేటి సీతారామానుజాచార్య స్వామి వారి ద్వారా ఈ చక్రతీర్థోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ రోజు ఒక ప్రత్యేకత, స్వామివారికి చక్రతీర్థం అయిపోయిన పిమ్మట భద్రాచల రామచంద్ర మహాప్రభు వారు ఉత్సవమూర్తులకి తిరుమణి తిరుచూర్ణాలతో అలంకారం చేస్తారు. ఇది సంవత్సరంలో ఈ రోజు ఉండేటువంటి ఒక ప్రత్యేకత. అంతేకాక ఈ రోజు సాయంకాలం జరిగినటువంటి మహాపూర్ణాహుతి, ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకంగా ఆదిశేష వాహనంతో ఈ రోజు సేవనంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆదిశేష వాహనంపై వేంచేసినటువంటి రామచంద్ర మహాప్రభు వారికి తిరువీధి ఉత్సవం గావించి ఆ తర్వాత ఆలయానికి చేరుకున్న తర్వాత ధ్వజ అవరోహణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో సంతానార్థులైనటువంటి స్త్రీలకి మళ్ళీ ఈ గరుడ ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాక ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి మనం స్వామికి జరిగే కళ్యాణం జగత్ కళ్యాణం సమస్త దేవతలందరినీ కూడా ఆవాహన చేయడం జరిగింది. వారందరినీ మళ్ళీ అయ్యా మీరంతా ఇన్నాళ్ళు ఆ విశ్వక్సేనుల వారి సాన్నిధ్యంలో మీరు ఉంటూ ఈ తిరుకల్యాణ మహోత్సవాన్ని సేవిస్తూ మా అందరితోటి సేవింపజేస్తూ ఉన్నారు. మీరంతా మీ స్థానాలకి ఏం చేయవలసింది అని వారందరినీ కూడా యథాసం ప్రకారంగా వారి స్థానాలకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ప్రత్యేకత, ఈ రోజు ద్వాదశ ప్రదక్షిణలు జరుగుతాయి. ఆ ద్వాదశ ప్రదక్షిణలో పాల్గొంటే ఈ రోజు కనుక ఆ ద్వాదశ ప్రదక్షిణలో పాల్గొంటే సంవత్సరంలో 360 రోజుల పాటు స్వామికి ప్రదక్షిణ చేసినటువంటి గొప్ప ఫలితం లభిస్తుంది అని పెద్దలు అంటారు. ఆ విధంగా స్వామివారికి జరిగే ద్వాదశ ప్రదక్షిణలో అనేక మంది భక్తులు పాల్గొంటారు. ఆ తర్వాత స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలలో అంటే మనం ఉగాది నాడు ప్రారంభం చేశాం. ఉగాది నాడు విశ్వక్సేన పూజతో విశ్వక్సేనుల వారిని ధ్రువమూర్తుల వద్దకు తీసుకుని వెళ్లి ప్రార్థన చేస్తూ ఈ ఉత్సవాన్ని అంతా కూడా ప్రారంభం చేశాం. మళ్ళీ అప్పటి నుండి ఈ రోజు ఆ ద్వాదశ ప్రదక్షిణలు అయ్యేంత వరకు అక్కడ దాకా జరిగిన కార్యక్రమాల్లో ఈ బ్రహ్మోత్సవంలో మనకి తెలిసి గాని తెలియక గాని స్వామికి జరిగేటువంటి ఆరాధనాది లోపాదులకు కానీ ద్రవ్య లోపాలకు కానీ మనం ఈ ఉత్సవాల సందర్భంలో అన్ని సకాలంలో చేయవలసిన సమయాల్లో చేయడానికి కొద్దిగా ఆంతరం ఏర్పడుతుంది. ఎందుకంటే భక్త జనకోటి ముందు వారికి దర్శనాదులు కల్పించడం కానీ వీటన్నిటి వల్ల. కాబట్టి వీటన్నిటికీ ప్రాయశ్చిత్తంగా రాత్రి స్వామివారికి శ్రీ పుష్పయాగము అనేటువంటి ఒక పుష్పోత్సవాన్ని స్వామివారికి నిర్వర్తించడం జరుగుతుంది. మనం అంకురారోపణ
బీజారోపణ చేశాం మొదటి రోజు. ఈ కార్యక్రమం అంతా సమృద్ధిగా సాగాలని, ఆ అంకురాలు అద్భుతం చక్కగా మొలకెత్తాయి. ఆ మొలకెత్తినవి ఈ కర్మ సమృద్ధిని తెలియజేస్తుంది అంటుంది ఆగమ శాస్త్రం. ఆ మొలకలతోటి ప్రత్యేకంగా స్వామివారికి ద్వాదశారాధనలలో స్వామివారికి ఆరాధన చేయడం జరుగుతుంది. అంతేకాక ఈ రోజు ఒక ప్రత్యేకత. ప్రతిరోజు రాముల వారికి మామూలుగా నిత్యం కళ్యాణోత్సవానికి ముందుగా శ్రీరామ సహస్రనామంతో అర్చన జరిగితే, ఈ రోజు ఈ ద్వాదశారాధనలో ప్రత్యేకంగా విష్ణు సహస్రనామావళితోటి స్వామివారికి 10 ఆరాధనలు జరుగుతాయి. ఆ తర్వాత రామ అష్టోత్తరంతో ఒక ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరంతో ఒక ఆరాధనతో ఈ ద్వాదశారాధనలన్నీ కూడా పరిసమాప్తి అవుతాయి. ఆ విధంగా స్వామిని సేవించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజు ఈ రోజు. సాయంత్రం ఆలయంలో జరిగే ఈ విశేష కార్యక్రమాలన్నింటినీ కూడా సేవించుకుని తరించవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.